విద్యుత్ వల్ల ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే విద్యుత్ వారోత్సవాలు నిర్వహించామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ జేఆర్ చౌహాన్ తెలిపారు. మే 1వ తేదీ నుంచి చేపట్టే విద్యుత్ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలోని ఎస్సీ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులతో సమావేశం చేపట్టారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలు, ట్రోఫీ నంబర్లు, టోల్ ఫ్రీ నంబర్లు, సేవలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ విద్యుత్ వల్ల ప్రమాదం జరగకుండా తమ ఇళ్లకు ఎర్తింగ్ పెట్టుకోవాలన్నారు. దీనివల్ల విద్యుత్ షాక్ తగిలినా ప్రాణాపాయం ఉండదన్నారు. ఈ వారోత్సవాల్లో ప్రమాదాలను నివారించడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగితే విద్యుత్ సిబ్బందికి తెలియచేయాలని తెలిపారు. సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ఏదైనా విద్యుత్ సమస్య ఉన్నప్పుడు 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈరోజు మనము భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో లాస్ట్ డే కాబట్టి మే 1 నుంచి 7 రోజులు మనము అనేక సెక్షన్లలో మన సబ్ డివిజన్లో, డివిజన్లో అన్ని చోట్ల వారోత్సవాలు జరపడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మనము సర్కిల్ మొత్తానికి ఇక్కడ వారోత్సవాలు జరుపుతున్నాం. అందరూ ఏంటంటే ఇది భద్రతా వారోత్సవాలలో ఏం పాటించాలి అనేదే మెయిన్. మన ప్రజలతోని, విద్యుత్ వినియోగదారులతో విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ అందరూ ఇంటికి ఎర్తింగ్ చేయించుకోవాలి. ఎర్తింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఫాల్ట్ వచ్చినా ఏమొచ్చినా షాక్ కొట్టడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అది మనము చనిపోకుండా చేస్తుంది. అందరి ఇంటిని, మన ఎక్విప్మెంట్ని, మనిషిని బతికించే